బండి ఆటో మా కాళ్ళ భయం అవుతుంది. ఎక్కడన్నా పండ్లకు పోవాలంటే ఇదే భయం ఉంది. కూల కొట్టి ఎవరుంటావు ఇళ్ళ నిద్రమాపులో ఉంటావు. దెబ్బ దెబ్బ కూల చచ్చిపోతా ఇళ్ళ వాటర్ లైన్ మెల్లగా జరగండి. అమ్మ నువ్వు అట్లా అమ్మ ఇగో ఇక్కడ కరెంట్ మీటర్ ఉంది. ఇంటికి నల్ల ఇచ్చినాము, స్తంభాలు ఇచ్చినాము, లైట్లు ఇచ్చినాము. దాని జరగదు సీసీ రోడ్ వేసినాము. ఇగో రోడ్ వేసినాము, రోడ్ వేసినాము, లైట్లు ఇచ్చినాము, నీళ్ళు ఇచ్చినాము, కరెంట్ మీటర్ ఇచ్చినాము. కరెంట్ మీటర్ కడుతుంది, ట్యాక్స్ కడుతుంది. ఇంత దౌర్జన్యం అమ్మా. ఇగోమ్మా వాళ్ళే చెల్లించాలి. మీరు ఇక్కడే ఉండండి. మీరు ఇక్కడే ఉండండి. మీకేం వేరే లేదు కదా. మీరు ఇక్కడనే ఉండండి. ప్రభుత్వమే కట్టియాలి. లేదంటే మళ్ళీ మేము వస్తాం, మేము కట్టిస్తాం. వీళ్ళు కట్టుకున్నందుకు బాబు ఎవరు ఊలిపోయిన వాళ్ళ ఇళ్ళ కానీ ఉండండి. ఆన్ని తరగలు కట్టుకున్నాను. వాళ్ళ పైసలతో కట్టకపోతే మళ్ళీ మేము కట్టిస్తాం. వరి కాకండి. ఇక్కడ ఇండ్లు కట్టించేసి అలా ఇండ్లు కడితే డాంబర్ రోడ్ వేపిస్తుంది. మీకు లోపల సీసీ రోడ్లు వేపిస్తుంది, కరెంట్ లైన్లు ఇప్పిస్తుంది, వాటర్ లైన్లు ఇప్పిస్తుంది, ట్యాంక్ కట్టుకున్నాం, కంప్యూటర్ కూడా ఇస్తుంది కదా. అరే బాబు, ఇగో ఈ కాలనీ ఎవరైతే వేరే వాళ్ళు ఉన్నారో దయచేసి మీరందరూ ఐక్యమత్యంతో ఉండండి. పేదోళ్ళ ఇల్లు మీకు కూడా పాపం తగ్గుతుంది. ఐక్యమత్యంతో నుండి ఆఫీసర్తో నేను మాట్లాడతా. ఇప్పుడు దీన్ని ఏం వాళ్ళే మింగరు. మీ భూమి అట్లే ఉంటాయి. మీ భూమి ఎవరు వేరు చేయలేడు. పట్టాలు ఉన్న వాళ్ళకి పట్టాలు వస్తాయి, పట్టాలు లేని వాళ్ళకు కొత్త పట్టాలు ఇవ్వాలి. గవర్నమెంట్ బాధ్యత. దీంట్లో ఇప్పుడు మేము 4000 ఇల్లు కట్టించి ఇచ్చినాం. మీరు కట్టియలేదు, కనీసం జాగానని ఇస్తే వాళ్ళు కట్టుకుంటారు. మేము ఎందుకు ఏమనలేదు. మేము కట్టియకపోయినా కట్టుకోలేదు కామున్నాం. ఇంకోటి ఎవరు కూడా మధ్యలో ఒక్కరికి దళారులకు డబ్బులు ఇవ్వకండి. గతంలో కూడా ఎవరికైనా డబ్బులు ఇస్తే కూడా వాళ్ళ పేర్లు కూడా చెప్పండి. ఎవడైనా అంతకుముందు ఎవరైనా ఫైల్ ఇస్తే కూడా వాళ్ళకి ఇచ్చినామని చెప్పండి.
కక్కిపిద్దాం అంతోనా. ఈ మా పార్టీ దగ్గర డబ్బులు తీసుకున్నా కూడా మేము దానికి ఒప్పుకోం. పేదలతోనే ఏదైనా అందరం కూడా చెప్పినాం. ఈ ఇక్కడ మా పేర్లు ఎవరైనా చెప్తారు, ఇన్నక్కడ ఎవరు కూడా మీ భూములు మీకే వస్తాయి, మీ పట్టాలు మీకు ఇచ్చిస్తాం. మళ్ళీ ఇవ్వకపోతే రేపు మళ్ళీ మా గవర్నమెంట్ మేము వస్తాం. మీకు 200 పెన్షన్ 2000 చేస్తే నమ్మపోతుంది. 500 పెన్షన్ వికలాంగులకు 4000 చేస్తే నమ్మపోతుంది. ఇంటికాడ నల్ల పెడితే కూడా మమ్మల్ని నమ్మపోతుంది. ఇంటికాడ నల్ల పెట్టి బాత్రూమ్ కట్టి అయినా విన్నమ్మా, మేము పేదల ప్రభుత్వం మాది. పేదల గురించి మేము ఉంటాం. పేదలకు న్యాయం జరిగేంత వరకు మీతో పాటు నేను ఉంటా. నీకేనమ్మా, నీ నష్టాన్ని వాళ్ళే కట్టించి ఇవ్వాలి. డిమాండ్ మన మీ ఇళ్ళకు ఇల్లు కట్టించి ఇవ్వాలి. మీ ఇళ్ళకు ఇల్లు కట్టించేయాలి. వేరే ఇల్లు అందరూ కూలిపోయినోళ్ళు ధైర్యంతో ఉండండి. కూలిపోయిన ఇంటి పక్కల కొంచెం రూమ్ ఇచ్చి వాళ్ళని కాపాడుకోండి, పక్కపక్కల ఇచ్చి కాపాడుకోండి. ఇక నేను కమ్యూనిటీ హాల్ కూడా కట్టించిన. ఎందుకు మీరు చిన్న చిన్న పెళ్లి చేసుకోవడానికి అవసరం పడుతుంది. కమ్యూనిటీ హాల్ కూడా కట్టించిన. మీ గురించి నీళ్ళు ఇచ్చిన, కరెంట్ ఇచ్చిన, మీకు అండగా ఉండడానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిన. వాళ్ళకు ఇల్లు కట్టించిన. మీకు ఖాళీ పట్టాలు ఇచ్చినాం. వాళ్ళకి ఇళ్ళతో పాటు కట్టించినాం. పట్టలు ఇస్తే మీరు కూలిన చేసి మీరు ఇల్లు కట్టుకున్నారు. ఇలా బిక్కుబిక్కుని పడుతూ బస్సు వస్తుంది. మేము మాట్లాడతాము. పేదోళ్ళు ఉట్టిగా పోదు. ఇలా పేదోళ్ళని కళ్ళని నీళ్ళు పెట్టించింది కదా, కాళ్ళలో నీళ్ళు పెట్టించిన వాళ్ళకు వాళ్ళ తర చూసిరా వచ్చి వాళ్ళు వచ్చి చూసిండ్రా? లేకపోతే బిడ్డ వాళ్ళు పడగొడుతున్నారు, ఏదైనా ఒకటి పడగొడతాం అంటున్నారు. వాళ్ళు పెళ్లికి పోయింది సార్, ఇప్పుడు 10 నిమిషాలు వస్తారంటే కూడా లేదు. కనీసం పాత ఇల్లు సార్, ఈ ట్యాక్సీ కడుతుంది, ఇంటి ట్యాక్సీ కడుతున్నాం అంటే కూడా వెళ్ళలేదు సార్. అది కూడా మనం వస్తున్నాం 10 నిమిషాలు ఉంటే కూడా చెప్తా. మళ్ళీ మన గవర్నమెంట్ వస్తే మంచి గట్టించి ఇస్తారు. కొంచెం తరపున లోపల ఈయన బొజ్జే నాయక్, వికలాంగుడు. భార్య పేరు బామిని, ఈమె హ్యాండిక్యాప్డ్. ఈ అమ్మాయికో కళ్ళు కనపడదు. ఈమె బిడ్డ 2 కళ్ళు కనపడవు. ఈమె చూడండి ఇంత కనికరాలు, ఇద్దరు 2 కళ్ళు కనపడవు. ఈమె ఈ బాబు ఏం పేరు బాబు? గణేష్. వీళ్ళ నాన్న హ్యాండిక్యాప్డ్. ఈయనకు కూడా 2 కళ్ళు కనపడవు. వీళ్ళ అక్క ఏం పేరు? శ్రీవాణి. ఈమె కూడా 2 కళ్ళు కనపడవు. నీ పేరమ్మా? బాలమణి. ఈమె హ్యాండిక్యాప్డ్. అమ్మా అనిత. చూడండి దగ్గర 2 కళ్ళు కనపడవు. చూడండి ఈ కాలనీయే హ్యాండిక్యాప్డ్ బ్లైండ్ కాలనీ. ఈ కాలనీలో ఉన్న వాళ్ళందరూ కూడా వికలాంగులు, దళితులు, హ్యాండిక్యాప్డ్, బ్లైండ్. ఈమె 15 సంవత్సరాల నుంచి ఈయన ఉన్నాడు. 15 సంవత్సరాల నుంచి ఈయనకు హౌస్ ట్యాక్స్ కడుతున్నాడు, నల్ల కడుతున్నాడు. గవర్నమెంట్ నల్లలు ఇచ్చినాం, కరెంట్ ఇచ్చినాం, కరెంట్ బిల్ కడుతున్నాడు. ఈ అమ్మాయి 2 బిడ్డలు, ఇద్దరు బిడ్డలు. ఈమె బిడ్డ. కాలనీలో ఉండే మొత్తం కూడా టోటల్ అందరు కూడా అదమ్మా, టోటల్ అందరు కూడా 100కు 100% బ్లైండ్, వికలాంగులు, పేద వర్గాల వాళ్ళు ఉండేటువంటి ఈ కాలనీల అర్ధరాత్రి 1 గంటకు ఫోన్లు గుంజుకొని జేసీబీలు పెట్టి మొత్తం గుణగొట్టిందంటే
ఇదేమన్నా బంజారాస్ లో జూబ్లీస్ లో కోటీశ్వరులు ఉండేటువంటి కోట్లాధిపతుల వీళ్ళంతా ఇంత అన్యాయమా? అసలు కనికరం ఎట్లా రాలేదు? వీళ్ళని చూస్తే ఏడుపెట్టుకు రాలేదు. వీళ్ళని చూస్తే 15 సంవత్సరాలు వీళ్ళు ఈ ఇంట్లో ఉంటే ఈ చిన్న పిల్లని ఇప్పుడు ఎక్కడ పోవాలి? ఈ చిన్న పిల్ల ఎక్కడ పోవాలా? ఇంత దారుణమా? 2 ఆడపిల్లలు, ఈమె ఎక్కడ పడుకోవాలా? 15 సంవత్సరాలు పైసా ఈమె 2 బిడ్డలకు 5,000 రూపాయల పెన్షన్ వస్తే 3,000 రూపాయల పెన్షన్ వస్తే 6,000 రూపాయల్లో 3,000 రూపాయల చిట్టేసి 3,000 రూపాయల ఆ వికలాంగుల పెన్షన్ ఒక పెన్షన్ దాచిపెట్టి ఇల్లు కట్టుకున్నా అని చెప్తుంది, రూమ్ వేసుకున్నా అని చెప్తుంది. మేము బతకడానికి పెన్షన్లు ఇచ్చి నీళ్లు ఇచ్చినాం, మిషన్ భగీరథ నీళ్లు ఇచ్చినాం. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఇది ఏం కచ్చే సాధింపు చర్య అని. వికలాంగులు కనికరం లేదా? ఇక్కడ ఉన్నటువంటి దళితుల పైన కనికరం లేదా? ఎక్కడ ఇదెంత ఇంత దుర్మార్గం ఇది? ఒక 2 రూమ్లు వేసుకున్నారు, ఒక్క రూము. ఇది నిన్న మొన్న వేసుకునే కాదు, 15 సంవత్సరాల నుంచి ఉన్నాయి వీళ్ళకు. పట్టా సర్టిఫికెట్లు కూడా ఉన్నాయి. ఒకవేళ ఇందులో ఉన్న వాళ్ళు ఎవరైనా బాగా కోటీశ్వరులు ఉన్నారనుకో, కూలగొట్టండి, యాక్షన్ తీసుకోండి. ఇప్పుడు మీరు కూడా ఇండ్లు కట్టిస్తామని అన్నారు, ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తామన్నారు కదా, ఇక్కడ కట్టించి ఇందిరమ్మ పేరు పెట్టండి, ఇందిరమ్మ కాలనీ పెట్టండి, అడిషనల్ గా డబ్బులు ఇవ్వండి. వీళ్ళందరినీ కూడా గృహలక్ష్మిలో కూడా అప్లై చేసుకోండి, ఇప్పిస్తామని చెప్పినాం మేము. కరెంటు లైన్లు వేసి, వాటర్ లైన్లు వేసి, కరెంటు బిల్లు కట్టి, మున్సిపల్ హౌస్ ట్యాక్సులు కట్టి 15 ఏళ్ల నుంచి ఉండేటువంటి నిరుపేదలను, బ్లైండ్లను, వికలాంగులను అర్ధరాత్రి మీరు కాల్ చేపించి ఎలగొడితే వీళ్ళను అడిగేటోడు ఎవ్వరు లేడని. ఇదేంది? ఒకవేళ గవర్నమెంట్ భూమి అనుకుందాం, ఒకవేళ ప్రభుత్వ భూమి అనుకుందాం, ప్రభుత్వ భూమిలో పేదలకే కదా ఇచ్చేది. మీరు ఐడెంటిఫై చేసి వీళ్ళకు ఇండ్లు ఉన్న వాళ్ళకు ఇల్లున్నాయా, పేదోళ్ళలో కాదని మీరు వెరిఫై చేసి వాళ్ళకు పట్టాలు ఇష్యూ చేయండి, వాళ్ళకే పట్టాలు ఇష్యూ చేయండి. మరి పట్టా పేపర్లు ఇచ్చిన తర్వాత ఎందుకు కొడుతున్నా అడుగుతా ఉన్నాం. మళ్ళీ చూడండి, ఈ పట్టాలు ఇచ్చింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఇచ్చింది. మరి ఇప్పుడు బాబు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పట్టాలు ఇచ్చిండ్రు, ఇచ్చింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఇచ్చిండ్రు. మరి ఇప్పుడు బాబు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పట్టాలు ఇచ్చిండ్రు, కాంగ్రెస్ ప్రభుత్వంలో పట్టాలు ఇచ్చిండ్రు. మేము ఉన్నప్పుడు వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, వాటర్ లైన్ ఇచ్చినాం, కరెంట్ ఇచ్చినాము, నీళ్లు ఇచ్చినాం. మేము కరెంటు నీళ్లు ఇస్తే వాళ్ళు వాళ్ళ పైసలతో 2 రూమ్లు వేసుకొని బతుకుతున్నారు. మళ్ళా కూలగొట్టడంలా ఎంత దుర్మార్గం, పాపం తగులుతుందమ్మా. మిమ్మల్ని ఎవరైతే కూలగొట్టిందో ఖచ్చితంగా పాపం తగులుతుంది. పేదల ఉసురు ఖచ్చితంగా తగులుతుంది. దీనిలో కారకులైన ఊర్లలో చిన్న పొలాలు అమ్ముకొని వికలాంగులు గుడ్డి పాపం కళ్ళు కనిపి భగవంతుడే వీళ్లకు చూడు ఎంత దుర్మార్గమో. ఆగమ్మా కాదు, వాళ్ళు చెప్తుంటే వికలాంగుల పెన్షన్ తో దాచిపెట్టుకుని ఇల్లు కట్టుకున్నామని చెప్తుంటే, వికలాంగుల పెన్షన్ పైసలతో కట్టుకుని ఇళ్లను కూల్చేస్తే కలెక్టర్ గారన్నా చూసి కూలగొట్టమని ఇన్ని ఇండ్లు 70 ఇండ్లు కూలగొడుతున్నప్పుడు మరి ఈ ఇండ్లు వాటర్ లైన్ ఎందుకు వేసిండ్రు, కరెంట్ ఎందుకు ఇచ్చిండ్రు, అప్పుడు కట్టేటప్పుడు ఏం చేసిండ్రు, పట్టాలు ఎందుకు ఇచ్చిండ్రు, పట్టాలు ఇచ్చిర్రు. పట్టాలు ఇచ్చినప్పుడు పట్టాలు ఇచ్చిన తర్వాత మీరు ఇవ్వకపోతే కట్టుకున్నారు. గీల మీద నా ప్రతాపము, వికలాంగుల మీదనా? ఇగో మీరు భయపడకండి, భగవంతుడు అంటూ ఉన్నాడు. మేము అధికారంలో ఉన్నప్పుడు పేదోళ్ళ ఇల్లు కూల్చలేదు, మేము సాయం చేసినాం. ఇక్కడ మరి దీని వెనకాల ఎవరు, ఈ వికలాంగుల బ్లైండ్ కాలనీ ఎవరు కూలకొట్టడానికి ఎవరు ప్రోద్బలం చేసిండ్రో
భగవంతుడు శిక్షిస్తాడు ఒకటి. మళ్ళీ మేము వస్తాం 100% మీకు ఇండ్లు కట్టించి సిమెంట్ రోడ్లు వేసి మీకు బ్రహ్మాండంగా చేస్తాం. ఇప్పటికైనా కలెక్టర్ గారు వచ్చి చూసి వెరిఫై చేసి ముఖ్యమంత్రి గారు కొంత సొంతం జిల్లాలో ఇట్లా వికలాంగుల పైన దళితుల పైన దాడి జరిగి బయటపడేస్తే మరి మీరు వెంటనే దీని మీద ఎంక్వైరీ చేయించి పట్టాలు లేకపోతే వాళ్ళకి పట్టాలు ఇవ్వండి, పట్టాలు ఉంటే వాళ్ళకి నష్టపరిహారం కట్టించి మళ్ళీ ఇండ్లు కట్టించి ఇవ్వాలి. వాళ్ళకి యాజ్టీజ్గా మళ్ళీ ఇండ్లు కట్టించి రోడ్లు వేసి వాళ్ళకి అప్పచెప్పాలా. లేనట్లయితే ఖచ్చితంగా వీళ్ళ ఉసురు గ్యారెంటీగా తగులుతుంది. మీరు కట్టియకపోతే మీరు ధైర్యంగా ఉండండి, మళ్ళీ మేము వస్తాం 100% మేము కట్టిస్తాం. దీనికి కారకులైన వాళ్ళ మీద కూడా ఎవరైతే అధికారులు అత్యుత్సాహంతో చేసినారో వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాలి. ప్రభుత్వం ఉన్నది పేదల గురించి. పట్టాలు లేవు అనుకుందాం, 2 3 అనుకో, లేకపోతే వాళ్ళకి పట్టాలు ఇవ్వండి. అసలు అందరికి పట్టాలే ఉంటాయి కదా. మీరు వెరిఫై చేయకుండా, నోటీసులు ఇవ్వకుండా, విచారణ చేయకుండా అర్ధరాత్రి 100 మంది వచ్చి పోలీస్ సిబ్బందితో ఉరికొచ్చి జేసీలు పెట్టి టపా 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 కూల్చేస్తే ఇది ఎంతవరకు సమంజసమని అడుగుతా ఉన్నాను. వర్షాకాలం నేను కూర్చొని గిట్లా మాకు దారి లేదు సార్. మేము ప్రభుత్వాన్ని కలెక్టర్ గారికి మేము చెప్తున్నాము, వీళ్ళకి పునరావాసం కలిగించండి. జనరల్ గా పేదోళ్ళు గుడిసెల దగ్గర వర్షాలు పడ్డాయంటే తీసుకుపోయి పంచాలు పెట్టి భోజనం చేపిస్తాం, తిండి పెడతారు, బట్టలు ఇస్తారు. కానీ గీల పైన నీవు అనుకుంటున్నా మీకు అర్థమైతే లేదు. గ్రాండ్ బాబు వికలాంగులు ఉన్నటువంటి బ్లైండ్ ఉన్నటువంటి కాళ్ళ మీద అర్ధరాత్రి దాడి చేసి కూలగొట్టడం అనేది అమానుషం. ఇది అందులో చాలా మంది కూడా ఎస్టీలే ఉన్నారు, దళితులే ఉన్నారు. ఇక్కడ చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు. మరి వీళ్ళకు మొత్తం లేబరే ఉన్నారు. వీళ్ళకు ఇమ్మీడియట్ గా రాత్రికి పడుకోవడానికి వసతులు ఏర్పాటు చేయాలి, తిండి ఏర్పాటు చేయాలి. మళ్ళా ప్రభుత్వమే వీళ్ళకి ఇల్లు కట్టించి ఇవ్వాలి. కావాలనుకుంటే ఈ కాలనీకి ఏదైనా పేరు పెట్టుకోండి, ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నారు కదా, ఇక్కడే కట్టించేయండి, ఇక్కడే కట్టించి వాళ్ళకి చేయండి. పేదవాళ్ళ పైన చేయడం అనేది ఉన్న ప్లేస్ వాళ్ళ ప్లేస్ వాళ్ళు 15 ఏళ్ళు చూపుతున్నారు, వాళ్ళ ప్లేస్ లో వాళ్ళకు కట్టించి ఇవ్వాలి. ఏదున్నా కూడా పేదవాళ్ళ మీద మనం చేయడం అనేది, పేదవాళ్ళ పైన ఇట్లా దౌర్జన్యం చేయడం అనేది, వాళ్ళు ఎవరు అడగరు కదా అని అర్ధరాత్రి వచ్చి దాడి చేయడం అనేది చాలా తప్పది. దీని మీద ఎవరు కారకులైనా అది క్షమించరండి. అటువంటిది ఇది జనరల్గా ఏదైనా కంప్లైంట్లు వచ్చినా అధికారులు వెరిఫై చేసి వాళ్ళకు న్యాయం చేయాలి తప్ప వాళ్ళని కూలగొట్టి రోడ్ల మీద పడేస్తే ఇప్పుడు ఏమొస్తుంది? వాళ్ళు ఎవరు చెప్పుకోరు, ఎవరు ప్రాణం పోతుంది, దానికి ఎవరు బలి అవుతారు చెప్పండి. మీడియా మిత్రులు కూడా దయచేసి గమనించారు, మీకు కూడా పిల్లలు ఉన్నారు. ఇంతమంది చిన్న పిల్లలు, ఇప్పుడు ఈమె కూడా ఎక్కడ పోయి పడుకుంటా చెప్పి, ఈయన బిడ్డ ఎక్కడ పోయి పడుకుంటా చెప్పు, రాత్రి కూడా ఎక్కడ పోయి పడుకుంటా చెప్పండి. ఇంత కనికరం లేకుండా కూర్చడం ఏంది? ఇంత కనికరం లేకుండా పేదవాళ్ళ మీద, పేదవాళ్ళు 20 ఏళ్ళు 15 ఏళ్ళు కట్టిన ఇళ్ల మీద దాడి చేసి కూలగొట్టడం అనేది చాలా తప్పది. మరి కలెక్టర్ గారు ఇమ్మీడియట్ గా స్పందించి, నేను కలెక్టర్ గారితో మాట్లాడతాను, దాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్లి వెంటనే వీళ్లకు న్యాయం చేయాలా. లేకపోతే మాత్రం ఈ ప్రభుత్వం పేదల ఉసురు పోసుకున్నట్లయితుంది గ్యారెంటీగా. మీరు చేయకపోయినా మీరు ఏం భయపడకండి అమ్మా, మీరు భయపడకండి. నేను మాటిస్తున్నా మీరు ఉండాలని మేము లైన్లు వేసినాం, వాటర్ లైన్లు వేసినాం. ఎవరైనా వీళ్ళ దగ్గర ఎవరైనా పట్టాలు, దొంగ పట్టాలు ఉంటే అమ్మిన మీద కేసులు పెట్టండి. వీళ్ళ పట్టాలు వీళ్ళతోనో ఎవరైనా మధ్యవర్తులు డబ్బులు వసూలు చేస్తే వాళ్ళ మీద కూడా కేసులు పెట్టండి. పేదోళ్ళతోన డబ్బులు తీసుకొని పట్టాలు ఇప్పించడం మీద పెట్టండి, పేదోళ్ళని మోసం చేయడం పెట్టండి. ఏ పార్టీలో పెట్టండి, ఈ పార్టీ మా పార్టీ మీ పార్టీ అని కాదు. ఎవరు మోసం చేసినా వాళ్ళని వదిలిపెట్టకండి, కానీ పేదోళ్ళని మాత్రం వదిలిపెట్టండి దయచేసి. వాళ్ళకి ఇమ్మీడియట్ పునరావాసం చేయాలి, వాళ్ళకి ఏర్పాటు చేయాలి, ఏర్పాటు చేసి వాళ్ళకి చేయాలి. ఇది ఇంత దారుణంగా ఎప్పుడు జరగలే, మేము కూడా ఎప్పుడు చూడలే. కూడా ఇట్లా ఈ మహబూబ్ నగర్ లో పోయి వికలాంగులు బ్లైండ్ల పైన దౌర్జన్యం చేయడం అనేది అధికారులు కూడా చేసింది. అంటే మోసం హామీలతో మోసం హామీ చెప్తే మోసపోయింది జరిగింది. మీరు భయపడకండి. ఎవరైతే ఇల్లు ఉంటుందో మిగతా పక్కన ఇంట్లో ఆ ఇంట్లో పండ పెట్టుకోండి.
పక్కన ఆయన పెట్టుకోండి. 2 రోజులు ఎవరిలో వాళ్ళు ఉండండి, మేము మాట్లాడతాం. ఎవరు ఇంటి దగ్గర చిన్న ఏదో తీసుకొని ఉండండి. కలెక్టర్ గారితో మాట్లాడతాం, చీఫ్ సెక్రటరీ గారితో కూడా మాట్లాడతాం, మేము సిఎస్ గారితో కూడా మాట్లాడతాం. మేము కట్టుకొని ఇట్లా ఒక 15 సంవత్సరాలు అవుతుంది సార్. ఇప్పుడు వరకు మాకు ఈ పరిస్థితి కాలేదు. ఇప్పుడు రాత్రిలో వచ్చి మాకు ఇట్లా మేము హాస్పిటల్లో ఉన్నప్పుడు రాత్రిలో వచ్చి మాకు ఏమీ ఇన్ఫర్మేషన్ లేకుండా కులగొట్టిండ్రు సార్. మాకు ఇద్దరు హ్యాండిక్యాప్ ఉన్నాం. మేము ఇట్లా పరిస్థితిలో ఉన్నాక ఇట్లా 2 ఆడపిల్లలు మాకు ఏదో అప్పును సప్పును చేసి కట్టుకున్న ఇల్లుకు మాకు ఏది లేకుండా చేసిండ్రు సార్. మాకు అన్యాయంగా చేసిండ్రు. నీ పేరు? నా పేరు బొజ్జు నాయక్ సార్. బొజ్జు నాయక్. మా ఇంట్లో సామాన్లు కూడా అట్లే ఉన్నాయి సార్. బియ్యము, బట్టలు, కొనుక్కునే దుప్పట్లు అన్ని సామాన్లు కూడా అట్లే ఉన్నాయి. సిలిండర్ కూడా బయటనే అట్లనే ఉన్నాయి. అన్ని సామాన్లు ఉన్నాక అల్లి అలా పల్లగొడితే ఎట్లా సార్? మాది ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చి అయినా కుల్లగొట్టాలి కదా. మాకు 2 ఆడపిల్లలే, మేము ఏడ పండుకోవాలి, ఏం చేయాలి? ఇన్ని సంవత్సరాల నుంచి రానే లేదు లెటర్, ఇప్పుడు కూడా ఇయ్యలేదు. ఇప్పుడు ఎట్లా గుల్లగొట్టిండ్రు? మాకు ఎట్లా పండుకోవాలి? మేము ఏం చేయాలి? ఏ రోడ్డు మీద పండుకోవాలన్నా, ఏడ పండుకోవాలి? పిల్లలకు స్నానానికి ఏం చేయాలి? మేము మా ఇంటి ట్యాక్స్ కూడా కట్టినాం. మాకు నల్ల బిల్లు ఉంది, మాకు కరెంటు ఉంది, అన్ని ఉంది. మాది ఏంది లేనిది కూడా ఏం లేదు. ఎందుకు కుల్లగొట్టిండ్రు? మాకు అదే అర్థం అయితే లేదు. నైట్ పూట వచ్చి కుల్లగొట్టాడితే ఇది పద్ధతి కాదు. ఈమె కూడా హ్యాండిక్యాప్, బ్లైండ్. ఇద్దరు బిడ్డ కూడా బ్లైండ్. బిడ్డ ఏడుంది? చెప్పమ్మా, ఏమైంది చెప్పమ్మా కొంచెం. కట్టుకొని ఇల్లు పింఛింది నా బిడ్డవి. ఒకరు ఇంటికి వేసుకుని ఒకరు మీ ఇద్దరమ్మ కట్టుకొని ఉండింటికి సార్. రాత్రికి వచ్చి ఏమి చెప్పకుండా పర్మిషన్ ఇవ్వకుండా మళ్ళని బయటికి దొబ్బి అంతా దాంట్లో కూల ఓటీ పెట్టిండు సార్. ఎందుకు ఇట్లా అడిగితే పోలీసులు ధర్మి కొట్టే దాపుకున్నాం సార్. మేము ఎవరు లేము మాట అని మాకు భయం అయ్యి అక్కడ పోయి దాపుకున్నాం సార్. నా బిడ్డకు శినజీరో స్వామి మందిరంలో బ్లాండ్ ఆడ చదువుతుంది సార్. నేను బ్లాండే సార్. మా అమ్మవాడు నాకు 3 పిల్లలు, ఆడపిల్లలు, ఒక కొడుకు. వాళ్ళు అక్కడనే ఉండరు. నేను నా బిడ్డ ఇక్కడనే ఉండము సార్. మాకు ఏం ఆధారం లేదు, భూమి లేదు, ఏం లేదు సార్. ఇల్లు తప్ప ఇప్పుడు ఏడ ఉండాలి? వండుకొని తిన్నిక కూడా ఏరే వాళ్ళకి ఇంత అన్నం పెడితే తిని ఉండం సార్. మాకు ఎవరు పెడతారు? రోజు ఎవరు పెడతారు? మేము ఏడు ఉండాలి? కిరాయిన్లు కట్టలేము సార్. మేము ఏడ ఉండాలి? ఏడ గురి చేసుకొని ఉందము, ఏడు ఉంది. మీ నైట్ ఏడున్నా భయం ఉంది సార్.